రేపు కడప జిల్లా ఇడుపులపాయకు వైఎస్ షర్మిల రానున్నారు. కొడుకు వివాహ తొలి ఆహ్వాన పత్రిక తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఉంచి ఆశీర్వాదాలు అందుకోనున్నారు. కాబోయే వధువరులతో కుటుంబ సమేతంగా వైఎస్ఆర్ ఘాట్కు షర్మిల రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, రేపు వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్ళినట్టు తెలిసింది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఆ కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ కు సందర్శించనున్నారు. అలాగే తన కుమారుడి నిశ్చితార్థానికి సంబంధించి ఈ నెల 17వ తారీఖు జరగబోతోంది. రేపు ఫిబ్రవరి 18వ తారీఖు వాళ్ళ కొడుకు వివాహ సందర్భంగా వస్తున్నటువంటి మొదటి ఆహ్వాన పత్రిక తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉంచి తన తండ్రి ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి సందర్భంగా రేపు కడప జిల్లాకు రానున్నారు. ఇప్పటికే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినటువంటి వైఎస్ షర్మిల ఈ విషయాన్ని మీడియా ముఖంగా కూడా పంచుకున్నట్లుగా తెలుస్తా ఉంది. రేపు ఉదయం ఇక్కడికి ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ ఘాట్ దగ్గరికి వచ్చేటువంటి సందర్భంలో నూతన వధూవరులను కూడా తనతో పాటు తీసుకొని వచ్చి వాళ్ళను కూడా ఆశీస్సులు తీసుకునే విధంగా ప్లాన్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా ఎప్పుడు వస్తారు, ఏ సమయానికి ఇక్కడికి చేరుకుంటారనే మాత్రం ఇవాళ సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తో మద్దతు ఉన్న తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు వస్తున్నారు. రేపు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇటు కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి వైఎస్ రాజశేఖర ఘాట్ దగ్గర ఆ ఆహ్వాన పత్రికతో పాటు వధువరులను కూడా ఆశీర్వదించే కార్యక్రమం ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఏమైనా వెల్లడిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కీ రోల్ పోషించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ఇడుపులపాయకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఇలాంటి ప్రకటన కూడా ఏమైనా అధికారికంగా చెప్తారనేది కూడా కడప జిల్లా ప్రజానికం అటు ఏపీ రాజకీయాల్లో చేస్తున్నటువంటి కీ రోల్ మొట్టమొదటిసారిగా బయటపెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి రేపు షర్మిల షెడ్యూల్ ప్రకారం రేపు ఇడుపులపాయకు వచ్చినటువంటి తర్వాత ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఏమైనా ప్రకటన చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ వైఎస్ షర్మిల టూర్ మాత్రం ఇప్పుడు ఒకవైపు ఇంట్లో వివాహ వేడుకలు, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి 2 కార్యక్రమాలు కూడా జరుగుతాయని చాలా వరకు రాజకీయ విశ్లేషకులకు తెలిసినటువంటి పరిస్థితి. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.